సరే, నేరుగా మన ఈనాటి విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రశాంతంగా వినిపించే ఒక అద్భుతమైన పాట వెనుక ఎంతటి భయంకరమైన తీవ్రమైన చరిత్ర ఉందో ఈరోజు మనం విశ్లేషిద్దాం. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. ఈ పంక్తులు వినగానే ఎవరికైనా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది కదూ. కాని నమ్మండి, చాలా సాధారణంగా కనిపించే ఈ మాటలు వెనుక ఊహించని స్థాయిలో ప్రాణాలను పణంగా పెట్టిన ఒక ఉద్విగ్నభరితమైన మూలకథ ఉంది. ఆ వ్యత్యాసమే ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయం. మరి అసలు ఈ ప్రసిద్ధ గీతం ఎక్కడ పుట్టిందంటారు? దీని మూలాలు అర్థం చేసుకోవాలంటే మనం ఇప్పుడున్న ఈ ఆధునిక సంగీత ప్రపంచాన్ని కాస్త పక్కనబెట్టి వందల సంవత్సరాల క్రితం భారతదేశంలోని అస్సాం ప్రాంతానికి ప్రయాణించాలి. అప్పుడే ఈ మాటల వెనుక ఉన్న నిజమైన అర్థం మనకు బోధపడుతుంది. భాగం 1. అస్సాంలో మిషనరీలు. మన చారిత్రక కథనానికి అసలు పునాది ఎలా పడిందో ఇప్పుడు చూద్దాం. మన మూల సమాచారమంతా అస్సాంలోని గారో అనే ఒక గిరిజన తెగ చుట్టూ తిరుగుతుంది. ఈ అద్భుతమైన కథ ఎక్కడ మొదలైంది, అప్పటివారి భౌగోళిక పరిస్థితులు ఏంటి అనేది తెలుసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. ఆ సమయంలో అమెరికన్ మిషనరీలు అస్సాం ప్రాంతానికి చేరుకోవడంతో ఈ కథ మొదలవుతుంది. వారు అక్కడి స్థానిక గారో తెగ ప్రజలకు ఏసుక్రీస్తు బోధనలను పరిచయం చేశారు. ఆ ఒక్క పరిచయం ఆ సమాజంలో ఒక అతిపెద్ద సాంస్కృతిక, మతపరమైన మార్పుకు ఎలా దారితీసిందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. భాగం 2. నోక్సింగ్ ఎదుర్కొన్న కఠిన పరీక్ష. ఇక్కడే మన కథ గారో తెగకు చెందిన నోక్సింగ్ అనే ఒక సాధారణ వ్యక్తివైపు మళ్ళుతుంది. ఇక్కడే అసలైన సంఘర్షణ మొదలవుతుంది. ఒకవైపు పాత ఆచారాలనే పాటించాలని, కొత్త విశ్వాసాన్ని వదిలేయాలని కఠినంగా శాసిస్తున్న గ్రామ పెద్ద. మరోవైపు ఏది ఏమైనా సరే తన విశ్వాసాన్ని వదిలేదిలేదని భీష్మించుకు కూర్చున్న నోక్సింగ్. ఇదొక తీవ్రమైన సైద్ధాంతిక పోరాటం. ఈ పోరాటం ఎంత వేగంగా, ఎంత విషాదకరంగా మారిందో ఇక్కడ మనం గమనించాలి. మొదట విశ్వాసాన్ని వదులుకోవాలని గ్రామ పెద్ద బెదిరించాడు. నోక్సింగ్ ఒప్పుకోలేదు. దాంతో ఏకంగా అతని భార్యాపిల్లల ప్రాణాలకే ముప్పు తెచ్చాడు. వాళ్లను కళ్ల ముందే బాణాలతో అతి క్రూరంగా చంపించాడు. చివరికి నోక్సింగ్ కూడా ప్రాణత్యాగం చేయాల్సొచ్చింది. ఇది అక్షరాల ఒక ప్రాణాపాయ స్థితి. భాగం 3. గీతం యొక్క పుట్టుక. ఇంతటి భయానకమైన, హృదయ విదారకమైన పరిస్థితుల మధ్యే ఆ ప్రసిద్ధ గీతం పుట్టిందని చరిత్ర చెప్తోంది. గ్రామ పెద్ద చేసిన ఒక్కో బెదిరింపుకు నోక్సింగ్ ఇచ్చిన సమాధానాలే ఈరోజు మనం పాడుకుంటున్న ఆ పాటలోని 3 చరణాలు. అవును, మీరు విన్నది నిజమే. మొదట బెదిరించినప్పుడు నేను యేసును వెంబడించాలని నిర్ణయించుకున్నాను అన్నాడు. కుటుంబాన్ని చంపుతామన్నప్పుడు ఎవ్వరు రాకున్నా నేను వెంబడిస్తాను అన్నాడు. ఇక ప్రాణాలు పోయే చివరి క్షణంలో సిలువ నా ముందు, లోకం నా వెనుక అని ముగించాడు. ఒకసారి ఆలోచించండి, కళ్ల ముందే కన్న కుటుంబాన్ని కోల్పోయిన ఒక వ్యక్తి నోటి నుండి వచ్చిన మాటలువి. కేవలం ఒక పాటగా కాకుండా ఆ దృష్టికోణం నుండి చూస్తే ఎవరు రాకున్నా నేను వెంబడిస్తాను అనే ఆ మాటల్లో ఎంతటి అచంచలమైన దృఢసంకల్పముందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది, అవునా? భాగం 4. శాశ్వత వారసత్వం. అయితే ఈ కథ కేవలం నోక్సింగ్ మరణంతోనే ముగిసిపోలేదు సుమా. ఆ తర్వాత జరిగిందే అసలు ఊహించని మలుపు. మూల సమాచారం ప్రకారం నోక్సింగ్ చూపించిన ఆ చెక్కుచెదరని విశ్వాసం, అతని ప్రాణ త్యాగం ఆ గ్రామ పెద్ద మనసును పూర్తిగా మార్చేశాయి. ఎంతలా అంటే ఏకంగా ఆ గ్రామ పెద్దతో పాటు ఆ తెగ ప్రజల అందరూ ఆ కొత్త విశ్వాసాన్ని స్వీకరించేంతలా. అంటే ఒక వ్యక్తి చేసిన ప్రాణ త్యాగం ఏకంగా ఒక సమాజ విశ్వాసానికే పునాదిగా మారిందన్నమాట. ఇదొక అద్భుతమైన చారిత్రక పరిణామం. అలా భారతదేశంలోని గారో తెగలో మొదలైన ఈ సంఘటన ఈరోజు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. అస్సాం అడవుల్లో జరిగిన ఒక చిన్న స్థానిక సంఘర్షణ ప్రపంచవ్యాప్తంగా వందలాది భాషల్లో పాడుకునే ఒక సాంస్కృతిక అద్భుతంగా ఎలా మారిందో చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది కదూ. ఆ ఒక్క చారిత్రక ఘట్టమే ఈరోజు ఈ పాటకు ప్రాణం పోసింది. మూల సమాచారంలో మనం గమనించినట్లుగానే మన తెలుగులో యేసునేడు వెంబడించుదును, వెనుదిరుగను నేను, వెనుదిరుగను అని పాడుకుంటున్న ఈ పాట అంతర్జాతీయంగా ఎన్నో భాషల్లోకి అనువదించబడింది. నోక్సింగ్ చరిత్ర కేవలం అస్సాంకే పరిమితం కాలేదు, ఖండాలు దాటి ప్రపంచ నలుమూరులకు వ్యాపించింది. ఇప్పుడు మన విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న.
ఎంతో ప్రశాంతంగా సుపరిచితంగా అనిపించే ఒక పాట వెనుక ఇంతటి తీవ్రమైన ప్రాణాపాయ చరిత్ర ఉందని తెలిసాక మీరు ఆ పాటను వినే విధానం మారుతుందా? ఖచ్చితంగా మారుతుంది కదూ. కొన్ని సాధారణ పదాల వెనుక ఒక వ్యక్తి తన సర్వస్వాన్ని ఎలా త్యాగం చేశాడో విశ్లేషించడం ఎప్పుడూ ఒక కొత్త దృక్కోణాన్ని ఇస్తుంది. మరి ఈ చారిత్రక నేపథ్యం గురించి మీరేమనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి.